Students, welcome to Sahasra Academy. Today we are going to discuss maths class, and this maths class will be helpful for the students who are preparing for Triple IT. And today we are going to discuss the concept mensuration in mathematics. Very important concept, students, and this will be useful for competitive exams also. Now we will see formulas for mensuration. Okay, so ఈ క్లాస్ మొత్తం కూడా మనం తెలుగులోనే డిస్కస్ చేసుకుంటాము, ఎందుకంటే కొంచెం ఫార్ములాస్ ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి చూడండి ఇక్కడ. సో మెన్సురేషన్లో ఏంటి అంటే 3D ఫిగర్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ ఇవేంటి అంటే 2D డయాగ్రామ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి క్యూబ్ కానీ, క్యూబాయిడ్ కానీ, కోన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే 3D డయాగ్రామ్స్. సో ఇప్పుడు క్యూబ్ గురించి చూద్దాం. క్యూబ్కి ఫార్ములాస్ ఇవి: లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫార్ములా ఏంటి అంటే 4a². సో క్యూబ్ వచ్చేసరికి ఈ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ క్యూబ్లో ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇన్ ఏ క్యూబ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఏ అయితే ఇక్కడ కూడా ఏ అవుతుంది, ఈ సైడ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఏ అవుతాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్. సో క్యూబ్ కి లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే 4a². సో ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి అంటే ఇక్కడ టాప్ లో ఉన్న సర్ఫేస్ అలాగే బాటమ్ లో ఉన్న ఈ సర్ఫేస్ కాకుండా సో రిమైనింగ్ 4 సర్ఫేసెస్ కి కూడా మనం ఏరియా కనుక్కుంటాం. కాబట్టి ఏరియాకి వచ్చి ఫార్ములా a². సో మనం ఇక్కడ 2 సర్ఫేస్లను కనుక్కోము. సో మొత్తం ఇక్కడ క్యూబ్ లో 6 సర్ఫేసెస్ ఉంటాయి. 6 లో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం 4 మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఎక్స్క్యూజ్ చేసే అంటే ఎక్సెప్ట్ చేసే 2 సర్ఫేసెస్ ఏంటివంటే టాప్ సర్ఫేస్ అలాగే బాటమ్ లో కూడా సర్ఫేస్ ఉంటుంది. ఈ 2 సర్ఫేస్ ఏరియాను తీసేసి రిమైనింగ్ 4 సర్ఫేసెస్ ని మనం కన్సిడర్ చేస్తాం. ఎలాగంటే ఇటువైపు ఒక సర్ఫేస్ ఉంది 1, తర్వాత ఇటువైపు ఒకటి 2, సో తర్వాత బ్యాక్ అవుతుంది, ఫ్రంట్ అవుతుంది. సో ఈ 4 సర్ఫేసెస్ ఏరియాని మాత్రమే మనం ఏమంటాము అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే 4a². అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇందాక 4 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 4a². ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. సో టోటల్ అంటే 6 సర్ఫేసెస్ కలిపి మనం ఏరియా కనుక్కుంటాం కాబట్టి 6 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 6a². నెక్స్ట్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఈస్ a³. జనరల్ గా వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి సో లెంత్ అన్నా ఏ ఉంటుంది, బ్రెడ్త్ అన్నా ఏ ఉంటుంది, హైట్ అన్నా కూడా ఏనే ఉంటుంది. సో 3 ఏని మల్టిప్లై చేస్తే a³ వస్తుంది. సో వాల్యూమ్ ఫార్ములా ఈస్ a³. ఓకే, సో ఇది క్యూబ్ గురించి ఇంకొకసారి చూద్దాం. క్యూబ్ ఫార్ములాస్. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సర్ఫేసెస్ కి మాత్రం ఏరియా కనుక్కుంటాం కాబట్టి 4a². నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. క్యూబ్ లో 6 సర్ఫేసెస్ ఉంటాయి. 6 సర్ఫేసెస్ కు కూడా మనం ఏరియా కనుక్కుంటున్నాం కాబట్టి 6a². నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ a³. L into B into H. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ a³. నెక్స్ట్ క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ వచ్చేసరికి షేప్ ఎలా ఉంటుంది అంటే క్యూబ్ ని మనం ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే క్యూబాయిడ్ అంట. అయితే క్యూబాయిడ్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. సో క్యూబ్ లో సైడ్స్ అన్ని ఈక్వల్, క్యూబాయిడ్ లో సైడ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న దీన్ని ఏమంటాము అంటే హైట్ అంటాం, h, అంటే దీన్ని బ్రెడ్త్ అండ్ దిస్ వన్ లెంత్. ఓకే, సో హైట్, బ్రెడ్త్, లెంత్. ఇప్పుడు క్యూబాయిడ్ ఫార్ములా చూద్దాం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 2 into LH plus BH. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 2 into LH plus BH. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 2 into LB plus BH plus LH. అలాగే వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే L into B into H. L into B into H. వాల్యూమ్ కనుక్కోవడానికి క్యూబాయిడ్ ఫార్ములా. సో ఇవి ఫ్రెండ్స్ క్యూబ్ గురించి, క్యూబాయిడ్ గురించి ఫార్ములాస్. ఇప్పుడు మనం వచ్చేసరికి వీటి మీద బిట్స్ ఎలా అడుగుతాడో చూద్దాం.
సో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ సార్లు ఈ రెండింటి మీద ఫార్ములాస్ లోనే బిట్ అడిగారు. ఎలాగంటే చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ డాష్. డైరెక్ట్ ఫార్ములా ఇస్తారు ఆప్షన్స్ లో, ఏ క్యూబ్ ఎల్ ఇంటూ బి అలాగే ఇస్తారు. సో అప్పుడు మనం దేనికి చూస్ చేస్తాము అంటే ఏ క్యూబ్ చూస్ చేస్తాము. సో మన నమ్మము ఫార్ములాస్ కూడా బిట్స్ గా అడుగుతాడు అంటే ఎస్, ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ అలాగే ఫార్ములాస్ ని డైరెక్ట్ గా బిట్ గా అడిగాడు. సో అలాగే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా 4a². ఓకే, ఇలా డైరెక్ట్ ఫార్ములాస్ మాత్రమే మనకి బిట్స్ ఫార్ములా అడుగుతారు. ఆఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, మన మోడల్ ప్రాబ్లమ్స్ కొన్ని చూస్తాము. అయితే ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే ఫార్ములాస్ ని డైరెక్ట్ గా చాలా సార్లు అడిగాడు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్రతి 3D ఫిగర్ కు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ ఉంది, 3 ఫార్ములాస్ చదువుకోవాలి, గుర్తుంచుకోవాలి. అలాగే క్యూబాయిడ్ ఉంది, 3 ఫార్ములాస్ చదువుకోవాలి, అలాగే గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఎందుకు అంటే డైరెక్ట్ ఫార్ములా అడుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇలా అడిగాడు బిట్టు. సో ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ డాష్. ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ డాష్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంటుంది, 2 into LH plus BH ఈ ఆప్షన్ ఉంటుంది. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని వేరుగా ఉంటాయి. సో నువ్వు ఇప్పుడు బాగా చదివి పెట్టుకున్నావు అంటే కనుక క్యూబాయిడ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 into LH plus BH. ఓకే, ఈ ఆప్షన్ మనం టిక్ చేసుకుంటాం. సో కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నీట్ గా చదువుకోండి. ఆ తర్వాత మనం మోడల్ ప్రాబ్లమ్స్ చూస్తాం. ఇవే కాదు, మీకు ఈ మెన్సురేషన్ లో ఏమేమి ఫిగర్స్ అయితే ఉన్నాయో, సో కోన్ కానీ ఆ ఫిగర్స్ మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటి మీద మనం మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాండి. నెక్స్ట్ స్పియర్ కానీ కోన్ కానీ డిస్కస్ చేద్దాం. ఓకే, సరే ప్రాబ్లం చూడండి. నేను బోర్డు మీద నోట్ చేస్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి. The total surface area of cube is, the total surface area of cube is 216. Then what is the volume? Then what is the volume? Now is here he has given the total surface area of cube. First మనకి ఈ ఫార్ములా తెలియాలి. సో total surface area of cube ఏంటి? total surface area 6a². So equal to 260. 6a² is equal to 260. Now see, a² is equal to 216 by 6. Now divide 216 with 6. 6 3s 18. Here 3 will come. Then 6 6s 36. Then a² is equal to 36. a² is equal to, we can write 36 as 6². Then square cancel. A is equal to 6. But we want volume. So what is the formula of volume? Volume is equal to a cube. That is equal to, here a is 6 cube. Then 6 into 6 into 6, that is equal to 260. So this is the formula for finding volume. So ఇక్కడ మనం ఏమి ఇచ్చాడో చూసుకొని ఆ ఫార్ములాని మనం అప్లై చేస్తే ఈజీగానే వస్తుంది. ఒకసారి చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈస్ 260. వాట్ ఈస్ ద వాల్యూమ్? సో అప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటో చూసుకోవాలి. దాన్ని ఇచ్చిన దానికి ఈక్వల్ చేయండి. 6a² టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా.
దాన్ని 216 ఈక్వల్ చేయండి. 6 ని ఇటువైపు పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది. దెన్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. దెన్ 36 ని స్క్వేర్ గా రాసేయండి. 6 స్క్వేర్ క్యాన్సిల్, a ఈజ్ ఈక్వల్ టు 6. అయితే మనకు కావాల్సిన సైడ్ కాదు, ఇక్కడ మనకు వచ్చింది సైడ్. అయితే వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే a క్యూబ్డ్. దెన్ a ఈజ్ 6 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 260. దెన్ వాల్యూమ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీటర్స్ లో ఇస్తే ఇక్కడ మీటర్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Volume of a cube is 125. Then side. Volume of a cube is 125. Then side is equal to dash. And now see students, ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి ఫార్ములా? a క్యూబ్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 125. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. దెన్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్. 3 క్యాన్సిల్. దెన్ a ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది సైడ్. ఇక్కడ మీటర్స్ లో ఇస్తే ఇప్పుడు ఇది కూడా మీటర్స్ అవుతుంది. ఓకే, సో వాల్యూమ్ ఇచ్చినప్పుడు సైడ్ ఎలా కనుక్కోవాలి? ఇక్కడ ఫార్ములా. సో వాల్యూమ్ ఎంత? a క్యూబ్డ్, ఇచ్చిన వాల్యూ 125. సో 125 ని 5 క్యూబ్డ్ గా రాసుకుంటాము. సో 3 క్యాన్సిల్, అప్పుడు సైడ్ ఎంత అవుతుంది అంటే 5 మీటర్స్ అవుతుంది. ఓకే, రెగ్యులర్ సిలిండర్. సో రెగ్యులర్ సిలిండర్కి వచ్చేసరికి షేప్ ఇలా ఉంటుంది. సో ఇది రెగ్యులర్ సిలిండర్, ఇక్కడ రేడియస్, ఇది హైట్. సో రెగ్యులర్ సిలిండర్ వచ్చేసరికి లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πRh. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది మొత్తం కన్సిడర్, ఇక్కడ ఉన్న సర్కిల్ కూడా కన్సిడర్ చేస్తాము. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πr+h. ఇందాక ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఇక్కడ ఉన్న సర్కిల్ అలాగే కింద వైపు ఉన్న సర్కిల్ ని కన్సిడర్ చేయము. సో టోటల్ సర్ఫేస్ ఏరియాలోకి వచ్చేసరికి ఈ టాప్ సర్కిల్ అలాగే బాటమ్ సర్కిల్ రెండింటిని కూడా మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత వాల్యూమ్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటి అంటే πr²h. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. ఓకే, సో ఇది రెగ్యులర్ సర్క్యులర్ సిలిండర్ గురించి. మనం ఇప్పుడు సిలిండర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, మోడల్ ప్రాబ్లమ్స్. సో స్టూడెంట్స్ నేను చెప్పేవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చినాయి. సో పాలిటెక్నిక్లో కానీ లేదంటే ఏపీఆర్జేసీలో కానీ సో అలాంటి వాటిలో ఇచ్చినాయి చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఫార్ములాని మనకు బిట్లాగా అడుగుతాడు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం నేను రాస్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ a cylindrical vessel the volume of a cylindrical vessel is 448 pi. Centimeter cube. Its height is 7 centimeters. Height 7 centimeters. Then radius. The radius of base is equal to dash. That is the formula problem. Now we are going to see. The volume of a cylindrical vessel is 448 pi. What is the volume formula? πr²h. Volume formula is πr²h and that equal to 448 V. Then πr²h is equal to 448 pi.
then pi cancel, then r square h is equal to 448. In the problem they has given height is equal to 7 centimeters, then h is equal to 7 centimeters. Substitute here, r square into 7 is equal to 448. Then r square is equal to 448 by 7. Divide here, 448 with 7. 7 6s 42. Then 7 4s 28. Then r square is equal to 64. R square is equal to 64 can be written as 8 square. Then r is equal to 8 centimeters. This is the volume of cylindrical vessel. Sorry, radius of cylindrical vessel. Okay. So volume has given here, and I height also given. Then we have to find out the radius of the base. So volume formula V is equal to pi r square h. Then pi r square h is equal to 448 pi. Then pi cancel. Then r square h is equal to 448. H is equal to given in the problem. So 7 centimeters. Substitute here. R square into h means 7 is equal to 448. Send this 7 to that side. Then r square is equal to 448 by 7. Divide with 7. Then we are getting 64. R square is equal to 64. Then 64 can be written as 8 square. Square cancel. Then radius is equal to 8 centimeter. So here also we have to find out radius of the base. Okay. Next problem. A right circular cylinder has a right circular cylinder. A right circular cylinder has base radius 14 centimeters and height 21 centimeters. Height 21 centimeters. Then curved surface area. Curved surface area is equal to dash. Curved surface area is equal to dash. Then what is the formula of curved surface area? 2 pi RH. That is equal to 2 into pi means 22 by 7 into radius. Here radius has given r is equal to 14 centimeters. Then substitute here 14 into height 21 centimeters, which is equal to 21 centimeters. Then cancellation, 3 ones 3 twos. Do multiplication, 2 into 22 44. Here also 2 into 21 42. Then multiplication, 2 4s 8, 2 4s 8, 4 4s 16, 4 4s 16, 17. Add 14, 8, 1848. Okay, we will see next problem. Next one.
The radius of base of cylinder is double. Radius of base of cylinder is double. Then its curved surface area. Then curved surface area is equal to dash. And now see students, here radius doubled, then r is equal to 2r. Then curved surface area. Curved surface area is equal to, formula is 2 pi r h. Then substitute r is equal to 2r. Then 2 pi, instead of r we have to substitute 2r h. That is equal to, bring this 2 to common. Then 2 into 2 pi r h. That means here 2 times, that means double the curved surface area. If the radius of base of cylinder is double, then surface area also will be double. So here r is equal to 2r, formula is 2 pi r h, substitute 2r here, then we will get 4 pi r h. Then if you take 2 like this, then 2 pi r h. This is area, then 2 times the area, that means area will be double. Next one is sphere. The best example for sphere is ball. It is not a circle, it is a ball. And the formulas of sphere, lateral surface area or curved surface area is 4 pi r square, and total surface area also 4 pi r square. Sphere को వచ్చేసరికి, so lateral surface area అలాగే total surface area రెండు ఈక్వల్ గా ఉంటాయి. So volume of the sphere 4 by 3 pi r cube. Next hemisphere. Sphere లో హాఫ్ పార్ట్ ని ఏమంటాము అంటే హెమిస్ఫియర్ అంటాము. సో ఇక్కడ ఫార్ములాస్ కూడా ఇక్కడ చూడండి, లేటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఇక్కడ 4 pi r స్క్వేర్, దాన్ని హాఫ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అది 2 pi r స్క్వేర్ ఉంటుంది. 4 pi లో హాఫ్ 2 pi. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా హాఫ్ అవ్వదు, ఇది మారిపోతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ 4 pi r స్క్వేర్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 3 pi r స్క్వేర్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ హాఫ్ పార్ట్ అలాగే ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, సో ఈ సర్కిల్ కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ హాఫ్ కాకుండా 2 pi r స్క్వేర్ కాకుండా ఈ సర్కిల్ ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 3 pi r స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ 3/4 pi r cubed is the volume of hemisphere. We will see problems. For 1 minute. 2/3 half 2/3 pi r cube. Okay, and next we will discuss problems. If the radius of a sphere is 21 centimeters, then volume. Radius of sphere is 21 centimeters. Then volume is equal to dash. What is the formula for volume of sphere? V is equal to 4/3 pi r cube. Then 4/3 into pi means 22/7 into r cube. Here what is radius? R is equal to 21 centimeters. Substitute here. R cubed, then 21 into 21 into 21. 7 ones
7 3s, 3 3 cancel, then multiply 4 2s 8, 4 2s 8 into, here it will be 21 into 21, 441, then multiply 441 with 8, 441 into 88, 8 1s 8 3s 8 4s are 32, 3 carry, 8 4s are 32, 35, then 3 5 2 8, 8 10 1 carry, 8 8, this one is the answer, 38,808 centimeter cube. Next problem. Three spheres of radii. Three spheres of radii 6 centimeters, 1 centimeter, 8 centimeter, melted to form a sphere. Melted to form a sphere. Then radius of sphere. Radius of sphere. Then we have formula. Volume of sphere is equal to 4 by 3 into pi r cube. That is equal to 4 by 3 into pi into r1 cubed plus r2 cubed plus r3 cubed. Here we have 3 radius. That is why I am writing. Then 4 pi cancel. R cubed is equal to r1 cubed plus r2 cubed plus r3 cubed. Then what is r1? 6 cubed plus r2 1 cubed plus r3 8 cubed. Then 6 cubed in the sense 216 plus 1 plus here 8 8s are 64, then multiply with 8. 8 4s 32, 8 6s 48, 5 12. Add all this. 5 12 plus 216, 8 2 7. Then 729 we are getting r cubed is equal to. Okay. So 7 cubed is equal to what? C1 7 cubed. 7 is 49 into 7. No. 17 cubed check once. 17 cubed. Otherwise once 9 cubed. 9 into 9 into 9. 9 9s are 81. 81 into 9. 9 1s are 9. 9 8s are 72. Yes, we can write it 9 cubed. R cubed is equal to 9 cubed. Then cube cancel. R is equal to 9. This is the radius. ఒకసారి చూద్దాం. 3 స్పీర్లు ఉన్నాయి. వాటి రేడియస్ 6 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్, 8 సెంటీమీటర్. దీన్ని మెల్ట్ చేసి స్పియర్ తయారు చేశారు. అయితే రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఏంటి? సో మనం ఇదంతా రాసే పర్యాలను జస్ట్ ఇది గుర్తుంచుకోండి. r cubed is equal to r1 cubed plus r2 cubed plus r3 cubed. So r1 means 6 cubed, r2 here given 1 cubed, r3 8 cubed. Then 6 cubed 216, 1 cubed 1, 8 cubed 512. మొత్తం యాడ్ చేస్తే 729 వస్తుంది. 729 మనం 9 cubed గా రాస్తాము. 3 3 cancel, r is equal to 9. Okay.